పవిత్ర రంజాన్ మాసం ఆరంభం సందర్భంగా మొదటి రోజైన ఈ రోజు 42వ డివిజన్ కోటమిట్ట షాదీ బంజల్ ఏరియాలో టీడీపీ ముస్లిం నాయకులు సంబరాలు చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ ముస్లిం నాయకులు బాణాసంచాలు పేల్చి స్వీట్లు పంచిపెట్టారు. ఒకరికి ఒకరు రంజాన్ మాసం మొదలైన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో 42వ డివిజన్ కార్పొరేటర్ ఎస్కే కరీముల్లా, డిప్యూటీ మేయర్ తహసీన్ ఇంతియాజ్, 42, 43 డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ మైనుద్దీన్, 42వ డివిజన్ ఇన్ఛార్జ్ ఖలీల్ అహ్మద్, పార్లమెంటు టీడీపీ మైనారిటీ సెక్రటరీ షేక్ కాలేషా తదితరులు స్థానికులు టీడీపీ కార్యకర్తలు పాల్గొని ఘనంగా సంబరాలు చేపట్టారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. खाली नहीं है भाई ये हाथ कौन जालो मुझे हाथ उठा दो భారతదేశంలో నెలవంక కనిపించిందని మత పెద్దలు ప్రకటించిన సందర్భంలో నెల్లూరు నగరంలో 42వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మా నాయకులందరూ కలిసి కార్పొరేట్ కరీముల్లా గారు, 42వ డివిజన్ అధ్యక్షులు ఖలీల్ గారు, ఇంతియాజ్ గారు, తెలుగుదేశం పార్టీ జాయింట్ సెక్రటరీ ఆర్గనైజింగ్ కార్యదర్శి నెల్లూరు పార్లమెంట్, అదేవిధంగా పార్లమెంట్ మైనారిటీ కార్యదర్శి కాళేశ్వర గారు, రిహానా గారు, బిఎల్సీలు నారాయణ గారితో పనిచేసి ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ముస్లిం సామాజిక వర్గంలో ఇస్లాంలో ఉండేటువంటి ఏవైతే ఫండమెంటల్స్ అయితే ఉన్నాయో వాటిల్లో ఒకటి రంజాన్ నెల ఉపవాసాలు. ఆ ఉపవాసాలు నెలవంక కనిపించినటువంటి రోజు నుంచి ప్రారంభమవుతుంది. ప్రత్యేకటువంటి నమాజులు కూడా. ఈ అదృష్టం, ఈ భాగ్యం ఇక్కడ ఉండేటువంటి అందరికీ అల్లా ప్రసాదించారు. ఆ అల్లాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఒక్క పొద్దులు అంటే, ఫాస్టింగ్ అంటే కేవలం తిండి తినకుండా నీళ్లు తాగకుండా 12-13 గంటలు ఉండడం కాదు. ప్రతి ఒక్క అవయవం, కళ్ళ నుంచి చెడు కూడా చూడకూడదు, చెవుల నుంచి చెవుడు వినకూడదు, కాళ్ళ ద్వారా చెడు దగ్గరికి పోకూడదు, చేతులతో చెడ్డ పనులు చేయకూడదు అనేటువంటి ఇస్లాం ధర్మం ఏదైతే చెప్పిందో ఈ కఠిన నియమాలు ఇస్లాంని అనుసరించి ప్రతి ఒక్కరూ పాల్గొంటారు. అదేవిధంగా ఇక్కడ ఇంకో సంతోషకరమైన విషయం ఏంటంటే, ప్రపంచంలో ఏ కమ్యూనిటీకి లేని ఈ పండగకి, రంజాన్కి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు అర్హత ఉన్న వ్యక్తి తన సంపాదనలో 2.5% పేదవాళ్ళకు పంచాలి. ఇది ఒక మంచి అవకాశం. పుణ్య కార్యక్రమాలు చేయాలంటే ఖురాన్లో చెప్పింది, ఈరోజు ₹1 ఖర్చు పెడితే 70 రూపాయల పుణ్యం మీకు లభిస్తుందని అల్లా ఆదేశం ఏదైతారో అది పాటించే అవకాశం కూడా ఈ నెలలోనే భగవంతుడు ప్రసాదించాడు. అత్యంత దివ్య ఖురాన్ ఏదైతుందో ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళికి జీవితాన్ని నేర్పించి ఖురాన్ ఏదైతుందో ఆ ఖురాన్ గ్రంథ గ్రంథం కూడా ఈ నెలలోనే భగవంతుడు ప్రసాదించిన నెల కాబట్టి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు సోదరు ఇమ్మని ఇస్లాం ధర్మాన్ని అనుసరిస్తూ కఠిన ఉపవాసాలు ఉండాలని కోరుకుంటూ, రంజాన్ పండగ ప్రారంభమయ్యే ముందు మనకి నెలవంక చూసి పండగ స్టార్ట్ చేసే ఆనవాయితీ ఉంది. ఆ భాగంగా 42వ డివిజన్లో ఈరోజు మనం టీడీపీ నాయకులందరూ కలిసి బాణాసంచ పేల్చి స్వీట్లు పంచి ఆనందోత్సవం చూపించడం జరిగింది. మనం ఒకటే ముస్లిం సోదరులకు అందరికీ చెప్పేది, ఈ ఉపవాసాలు, ఈ 30 రోజులు ఉపవాసాలు ఉండి మనం రాష్ట్రం కోసం కూడా దువా చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మన రాష్ట్ర మంత్రివర్యులు రంజాన్ సందర్భంగా ఒక రివ్యూ మీటింగ్ పెట్టి
ఇక్కడ కార్పొరేషన్ అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మసీదుల కాడ లైట్లు కానివ్వండి, అదేవిధంగా శానిటేషన్ కానివ్వండి, ఉదయాన్నే 3 గంటల నుంచి వాళ్ళకి వాటర్ సప్లై ఇవ్వమని కూడా కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేము అందరం కూడా ఈ రాబోయే రంజాన్ నెల మంచి ఉపవాసాలు ఉండి మంచి దారిలో నడుచుకుంటూ మనం అల్లా కాడ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి, అదేవిధంగా మన భారతదేశం అభివృద్ధి చెందాలని చెప్పి ప్రార్థించి మనమందరూ మన రాష్ట్ర అభివృద్ధికి మన తరఫున కూడా సహాయం దువా చేయాలని చెప్పి తెలియదు. ఈరోజు 42వ డివిజన్లో 42వ డివిజన్ కార్పొరేటర్ తిరుమల గారు కానివ్వండి, క్లస్టర్ ఇన్ఛార్జ్ 42-43 మరియు జిల్లా మైనార్టీ అధ్యక్షుడు మహేందర్ భాయ్ గారు కానీ, అలాగే మా కాళేశ్వరబాయ్ గారు జిల్లా మైనార్టీ కార్యదర్శి కానీ, అలాగే మా ఇంతియాజ్ గారు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, వీళ్ళందరూ మేమందరం కలిసిమెలిసి ఒకరిని ఒకరు సంతోషం వ్యక్తపరుచుకుంటూ ఈరోజు చంద్రుడు నెలవంక మా మహేందర్ భాయ్ గారు చెప్పినట్టు కనిపించి రంజాన్ స్టార్టింగ్ మొదటి రోజు అంటే ఈరోజు తరావే స్టార్ట్ చేస్తాము. అంటే రేపు మార్నింగ్ ఉదయం 3-3:30 4 గంటల లోపల మేమందరం ఏమైనా భోజనం చేసి అప్పటి నుంచి ఫాస్టింగ్ ఉంటాము. సో అలా ఉండి రేపు సాయంత్రం 6:30 అలా అప్పుడు ఫాస్టింగ్ ఇది అవుతుంది. మహేందర్ భాయ్ గారు చెప్పినట్టు ఇది కేవలం ఏదో అన్నం తినకుండా నీళ్లు తాగకుండా ఉమ్మి కూడా మేము మింగము. దానికోసం కాదు, ప్రతి పని, ప్రతి ఆలోచన, ప్రతి నిర్ణయం ఎలా ఉంటుందంటే చాలా పవిత్రంగా మేము చూసే కళ్ళ గురించి కానీ, మాట్లాడే నోటి మాట గురించి కానీ, వినే చెవుల గురించి కానీ ప్రతిదీ దీక్ష పట్టుదలతో ఉండి చాలా కఠోరమైన చర్య ఇది, కఠోరమైన దీక్ష. ఇది చాలా చేస్తూ ఉంటుందంటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. ఆ విధంగా ఏంటంటే ఒకరినొకరు ఏమైనా దేశభావాలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ మర్చిపోతారు. ఈ రంజాన్ నెలలో అందరూ ఒకరినొకరు కలుసుకుని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రతి ఇంట్లో బాగా జరగాలని మేము కోరుకుంటూ, అలాగే మా మంత్రివర్యులు కానీ, మా ముప్పటి అధ్యక్షుడు అజీజ్ భాయ్ గారు కానివ్వండి, మా మేయర్ ఇన్ఛార్జ్ రూప్ కుమార్ గారు కానివ్వండి, ముగ్గురు సహకారంతో ప్రతి వార్డులో, ప్రతి బూత్లో, ప్రతి వీధిలో, ప్రతి మసీద్ దగ్గర ఈరోజు లైట్లు వెలిగించారు. అలాగే శానిటరీ కానీ, చెత్త కానీ, ఇంకా నీళ్లు వచ్చేది ఇంత చెప్పినట్టు 3 గంటలకే వదలమని చెప్పారు. ఎందుకంటే మేము స్నానం చేసేది ఉదయాన్నే లేచి ఆ విధంగా ఆ టైంలో అందరికీ వంట చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ప్రతిదీ మొత్తం మా నారాయణ సార్ అన్నీ చేయమని చెప్పారు. కాబట్టి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే వాటిలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మేమందరం కలిసి ఒకే తాటి మీద ఉండి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భంగా రంజాన్ మొదటి రోజు అందరికీ ముస్లిం సోదరులందరికీ నమస్కారం. ఈరోజు పవిత్ర రంజాన్ ఒక్క పొద్దులు ప్రారంభమైంది. అందులో భాగంగానే మన 42 డివిజన్లో సంతోషం వ్యక్తం చేస్తూ అవుట్లు స్పీడ్లతో ఈరోజు మనం సంతోషం వ్యక్తపరుస్తున్నాం. మళ్ళీ ఈ ఒక్క పొద్దులు అనేది మొత్తం నెల 30 రోజులు కూడా పవిత్రంగా ఉండి వాళ్ళు ప్రార్థనలు చేసి సంతోషాలుగా ఉండాలని చెప్పి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. నెలవంక ఈరోజు కనపడింది. రేపటి నుంచి మనం పవిత్రమైన రంజాన్ స్టార్ట్ అవుతుంది. ఆ భాగంగా మన ముస్లిం సోదరులు ఒక్కపొద్దులు ఉంటారు, చాలా పవిత్రమైన ఒక్కపొద్దులు ఉంటారు. మేమందరము ముస్లిం సోదరులందరూ 30 రోజులు ఒక్కపొద్దు ఉంటారు. అదేవిధంగా మన మైనుద్దీన్ భాయ్ గారు చెప్పినట్టు ఒక్కపొద్దులు అంటే మామూలు విషయం కాదు. అన్నీ చెడ వినకూడదు, చెడ చూడకూడదు, చెడ కనకూడదు అని ఉంది దానిలో ఖురాన్లో. అదేవిధంగా మన మంత్రివర్యులు నారాయణ సారు, అదేవిధంగా మన వక్ఫ్ చైర్మన్ అజిత్ భాయ్ గారు, అదే కార్పొరేషన్ వాళ్ళు సహకారంతో ప్రతి మసీద్లో ఈరోజు ప్రతి మసీద్లో లైట్ వేయడం జరిగినది. అదేవిధంగా మనం ప్రతి దగ్గర వాటర్ సప్లై రాత్రి 3 గంటలు ఇవ్వడం జరుగుతుంది. మేము పరిశుభ్రత చేసుకోవాలని మన పార్టీ నుంచి టీడీపీ కార్యకర్త మనందరూ కలిసి పనిచేస్తున్నాము. రాష్ట్రం బాగుపడాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారుకి మేము అందరం ముస్లిం తరఫు నుంచి దువా చేస్తున్నాము. ఇదే ప్రభుత్వం ఉండాలని మేము అందరం దువా చేసి సెలవు తీసుకున్నాము.